అయితే సార్ ఈ 24 సెట్స్ ఏదో వేసినట్టున్నారు గదా! హ్మ్. వాటన్నిటికే 100,00,00,000 అయిందని ప్రచారం ఒస్తోంది. సినిమా మీరేమంటారు? బడ్జెట్ ఎంతంటారు? ఉంటుందనుకుంటా ఎన్నో కోట్లు. మీరు చెప్పాలి నాకు. నో, నో అండి. ఐ థింక్ ఆర్ట్ వైస్ ఐ థింక్ ఒక ఫిల్మ్ బడ్జెట్‌లో ఒక 10% రేడియస్‌లోనే ఉంది. లైక్ కరెంట్‌లీ ఈ ఫిల్మ్స్‌లో. మీ పౌరాణికము ఇంకా మిగతా అదర్ ఫ్యాక్టర్స్ యాడ్ అయితే థింగ్స్ చేంజ్ అవుతాయి గానీ యాస్ ఆఫ్ నౌ ఐ థింక్ అలా ఏం లేదండి. సెట్స్ ఓకే. బడ్జెట్ ఈస్ వెరీ మచ్ కంట్రోల్డ్. ఓకే. లొకేషన్స్ అన్నీ సీన్ వైస్ బ్రేక్ డౌన్ చేసి ముందే అనుకుంటారా? యాహ్! ఇంత ఇక్కడికి ఇంత అవుతుంది. హ్మ్. సో, హ్మ్. మరెప్పుడైనా అది క్రాస్ అయిన సందర్భాలు కూడా ఉన్నాయా? అది ఆల్వేస్ ఫస్ట్ సినిమాకి మనం ప్రీ ప్రొడక్షన్ చేసుకునేదే ఈ అండర్‌స్టాండింగ్ కోసం. ఓకే. సో, ప్రీ ప్రొడక్షన్‌లో ఏంటంటే వి విల్ నాట్ హావ్ ఎనీ కన్‌స్ట్రెయింట్స్. హ్మ్. ఇప్పుడు ఒక విజయనగరం స్ట్రీట్ కావాలి అంటే ఓవరాల్‌గా స్ట్రీట్ అంతా డిజైన్ చేసుకుంటాం. దాంట్లో మళ్ళీ సీన్స్ ఏమున్నాయనేది చెక్ చేసుకుంటాం. సెకండ్ హుహు. స్టేజ్. ఓకే. ఫస్ట్ డిజైన్ అనేసుకుంటాం. బికాజ్ ఆ! డిజైన్ మొత్తం ఎందుకు అనుకోవాల్సొస్తదంటే ఓవరాల్ ఇందాక చెప్పినట్టు ఆ ఊరు ఎలా ఉంటది అనేది ఫస్ట్ మనం ఊహించుకునుంటే దాంట్లో ఏ ప్లేస్ ఎక్కడమెంట్ ఉండొచ్చు. ఈస్ట్‌కేముంది, వెస్ట్‌కేముంది, గ్రౌండ్ ఉంది. గ్రౌండ్ ఈస్ట్‌కుందా? సో, వెస్ట్‌కేముండొచ్చు. సో, ఈస్ట్‌కి గ్రౌండ్ ఉంటే ఆ లైటింగ్ పాత్ ఏంటి? మార్నింగ్ సన్‌రైజ్ వస్తాయి ఆ గ్రౌండ్‌లో. సో, ఇంత బేసిక్ డీటెయిల్స్ అండర్‌స్టాండింగ్ కూడా చేసుకుంటాం. కరెక్ట్. ఓకే. చేసుకున్న తర్వాత వీల్ ఫాలో దట్ ఈస్ ఫిక్స్డ్ ఇన్ డే 1. ఫస్ట్ హ్మ్. హ్మ్. లేఅవుట్ రెడీ అయిపోయినట్టు ఓవరాల్‌గా ఊరు అప్పుడే ఫిక్స్ అవుద్ది. తర్వాత సీన్స్ ఏమున్నాయి? ఆ సీన్ బట్టి ఓకే. ఈ సీను ఈ సందు వరకు జరుగుతుందా? ఓకే. ఈ సీన్ ఇంకో సందులో జరుగుతుందా? సో, అట్లా ఓవరాల్‌గా ఎన్ని ఉన్నాయనే దాని మీదే వీల్ బిల్డ్ ద సెట్స్. కరెక్ట్. సో, ఓకే. డిజైన్ అనుకున్నది మేబీ ఇట్ విల్ కమ్ ఇన్ ఓవరాల్ వ్యూ. అంటే మీకు ఒక లార్జ్ ఒక వైడ్ షాట్ ఏసినప్పుడు హ్మ్. ఊరు ఇలా ఉంది అని ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు పడతది. అక్కడ మొత్తం కనపడకపోవచ్చు. ఒక్క ఫోటోలో ఊరంతా కనపడకపోవచ్చు కదా! హ్మ్. సో, ఎంతవరకు కనిపిస్తుందో అది డిజైన్ ముందే ఫిక్స్ అయితే, సో, రేపు పొద్దున మనం ఎక్స్‌టెన్షన్ వాడినా గూడా ఆ ఎక్స్‌టెన్షన్‌లో అది వాడుకుంటాం. సో, నథింగ్ ఓకే. గో వేస్ట్. ఓకే.